వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. రేవంత్ సర్కార్ రైతులకు బిగ్ షాక్ ఇచ్చిందా? అప్పుడు ఇప్పుడు అంటూ రైతు భరోసాను వాయిదా వేస్తున్న సర్కార్ ఇప్పుడు మొత్తానికే నీరుగార్చే ప్రయత్నం చేస్తుందా? అంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి నుంచి ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసాను అమలు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం ఇప్పుడు రైతు హామీనే పక్కన పెట్టే ప్రస్తావన తేవడంతో ఒక్కసారిగా రాజకీయం రాజుకుంది. రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో రైతులపై ఎందుకీ వివక్ష అంటూ ప్రతిపక్షాలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. అసలు రేవంత్ రెడ్డి ఏం ప్రకటన చేశారు? రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? ఇంతకీ రైతులకు భరోసా ఉన్నట్లా లేనట్లా? లెట్స్ వాచ్. తెలంగాణలో రైతు భరోసా పథకం తరచూ వార్తల్లో నిలుస్తోంది. రైతులకు పెట్టుబడి సాయంగా 15,000 రూపాయలు అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇదిగో అదిగో అంటూ అమలు అంశాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చింది. దీంతో రైతు భరోసాపై ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది, ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. అయితే ఈ పథకం విషయంలో ప్రభుత్వంపై విమర్శలు వచ్చిన ప్రతిసారి ఏదో రకంగా స్పందిస్తూ వస్తోంది రేవంత్ ప్రభుత్వం. రైతు భరోసా ఆల్రెడీ అమల్లోనే ఉందని, ఈ పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేస్తామంటూ ప్రభుత్వ పెద్దలు చెబుతూ వచ్చినా ఎప్పుడు అనే దానిపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తోందనే వార్తలు కూడా వినిపించాయి. దీంతో ఒక్కసారిగా రైతుల్లో ఆందోళన మొదలైంది. కొన్ని చోట్ల రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలిపే పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో ప్రభుత్వంపై పెరుగుతున్న నెగిటివిటీని తగ్గించేందుకు 2025 సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఎట్టకేలకు రైతు భరోసాపై స్పష్టత వచ్చిందని రైతులు ఆనందపడేలోపు మరికొన్ని డౌట్స్ కు ఆద్యం పోసింది రేవంత్ సర్కార్. ఎందుకంటే సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తామని చెప్పినప్పటికీ అందుకు సంబంధించిన విధి విధానాలను ప్రకటించలేదు. దీంతో రైతు భరోసాపై మళ్లీ కన్ఫ్యూజన్ మొదలైంది. అయితే పథకం అమలుపై ఎలాంటి కన్ఫ్యూజన్స్ అవసరం లేదని, సంక్రాంతిలోపే విధి విధానాలు రెడీ చేసి పథకాన్ని గ్రాండ్గా అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ సీఎం రేవంత్ తాజా ప్రకటనతో రైతుల గుండెలో ఒక్కసారిగా బాంబ్ పడినట్లయింది. రైతు భరోసా పథకాన్ని జనవరి 26 నుంచి అమల్లోకి తీసుకువస్తామని, ఈ పథకం కింద 12,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇంకొక విషయం ఏమిటంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో మరో పథకాన్ని ప్రకటించి ఈ స్కీమ్ ద్వారా భూమి లేని వ్యవసాయ కుటుంబాలను తెరపైకి తెచ్చింది. తాండాలు, మారుమూల గ్రామాల్లో భూమి లేని ప్రజలు చాలా మంది ఉన్నారని, వారిని కూడా ఆదుకునే దిశగా ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ స్కీమ్ ద్వారా కూడా 12,000 రూపాయలు అందించనున్నట్లు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఎన్నికల ముందు వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసింది. ఆ హామీనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాగా నామకరణం చేసి అమలు చేస్తున్నారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రైతు భరోసాకు ఇస్తామన్న 15,000 తగ్గించి 12,000 మాత్రమే ఇస్తామని చెప్పడంతో సీఎం ప్రకటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ప్రకటనతోనే ఎన్నో సందేహాలకు ఆద్యం పోసిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ప్రకటించనున్న కంప్లీట్ గైడ్ లైన్స్ తో ఇంకెలాంటి సందేహాలకు తెరతీస్తారో చూడాలి.